హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు layashree's కిచెన్. నేను మీ layashree. ఈరోజు రైస్ కీర్ చేసుకోబోతున్నామండి. చాలా యమ్మీ డెలిషియస్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసుకుందాం పదండి. ముందుగా 1 కప్ రైస్ని వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి సోక్ చేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మరొక జార్లో 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసేసుకొని గ్రీన్ కార్డమన్ అండి, ఇలాచీని వేసేసి ఒక 6 ఇలాచీని వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఈ పౌడర్ మీరు కావాలంటే స్టోర్ చేసుకొని మిగిలి ఉంటే వేరే రెసిపీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు, గోడంబి పలుకులు, సారపప్పు, వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ని 1 టేబుల్ స్పూన్ అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసి దూరగా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఒకసారి నేను చూపిస్తున్న విధానాన్ని మీరు పాటించినట్టయితే చాలా టేస్టీ యమ్మీ రెసిపీ మీ ఇంట్లో అందరూ ఇష్టపడి తినేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ముందుగా మనం 1 అవర్ పాటు నానబెట్టి ఎంచుకున్న సోక్డ్ వాటర్ ఉంది కదండి, రైస్ వాటర్ని, అదే వాటర్ని మనం యాడ్ చేస్తున్నాం. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాం. బాగా నీళ్ళు మరగాలండి. ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు బాగా నీళ్ళను మరగనిచ్చి అప్పుడు మనకు పిస్తా పలుకులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మగ్గుతాయండి. ఇప్పుడు కాస్త ఘీ యాడ్ చేసుకున్నట్టయితే మనం వేసుకునే రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకుని ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని మనం యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే సోనా మసూరి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ బాస్మతికి ఉన్న ఎక్స్ట్రా ఫ్లేవర్డ్ రైస్ కదండి, ఆ ఫ్లేవర్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది మన ఖీర్కి. బాగా కలుపుతూ అన్నం ఉడకనివ్వాలండి. బాగా మెత్తగా ఉడకాలి. నేను చూపిస్తున్న విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయి చేసినట్టయితే ఈజీగా మీరు ఇంట్లోనే అన్ని రెస్టారెంట్ స్టైల్, పెళ్ళిళ్ళ స్టైల్ రెసిపీస్ని ఇంట్లోనే ఈ లాక్డౌన్లో చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కస్టర్డ్ పౌడర్ అంటే 1 టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇలా బాగా ఉంటలు లేకుండా కలిపి ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, అన్నం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాలని యాడ్ చేసుకొని పాలల్లోనే మనం రైస్ని ఉడికించాలి. 1/2 లీటర్ మిల్క్ అంటే నేను 1/2 లీటర్ పచ్చి పాలని యాడ్ చేస్తున్నాను. 500 ml మిల్క్ని యాడ్ చేసేసి పాలల్లో ఒక 20 నిమిషాల పాటు మనం రైస్ని బాగా ఉడకనివ్వాలి. మరి ఇప్పుడు 50% ఉడికిందనుకోండి, మరొక పూర్తి 100% మనం పాలల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ యాడ్ చేసుకుంటూ బాగా కలియతిప్పాలండి. గరిటతో బాగా కలియతిప్పండి. కస్టర్డ్ పౌడర్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి తొందరగా చిక్కపడుతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ అండి 1 కప్ యాడ్ చేస్తున్నాము. కండెన్స్డ్ మిల్క్ 1 కప్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో ముందుగానే చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మీరు షుగర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్గా మొత్తం ప్రపోర్షన్కి ఆల్మోస్ట్ 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేశానండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎగ్జాక్ట్గా అంత స్వీట్గా లేదు, మరీ చప్పగా కూడా లేదు. చాలా పర్ఫెక్ట్ రెసిపీ వచ్చిందండి. మీరు కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకున్నట్టయితే మీరు తినలేకపోతారండి. అందుకని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నేను మీకు చూపించాను. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచి రెసిపీ, ఎదుగుతున్న పిల్లలకి చాలా మంచి రెసిపీ. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు అలా మగ్గించుకుంటే మొత్తం రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట పాటు చల్లగా కానీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి రెసిపీ, టేస్టీ, 3 డేస్ పాటు మీకు నిల్వ ఉంటుంది. ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని బాదం పలుకులు, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.